మనతో పాటు ప్రజాహిత యాత్రలో ఉన్న బండి సంజయ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. యాత్ర ఎలా కొనసాగుతుంది? ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అన్న నమస్తే. ఎట్లా 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 కొనసాగుతుందన్న? ప్రజల నుండి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? యోయో టీవీకి, యోయో టీవీ యాజమాన్యానికి, యోయో టీవీ సిబ్బందికి, యోయో టీవీ అభిమానులందరూ, ప్రేక్షకులందరూ కూడా నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. యోయో టీవీ సహకరిస్తున్న విధానానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఈ ప్రజాహిత యాత్ర ఈరోజు ప్రారంభించడం 5 రోజుల పాటు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. అన్ని మండల కేంద్రాలు కూడా ఈ యాత్ర కొనసాగుతూ ఉన్నది. 16th, 17th, 18th నేషనల్ కౌన్సిల్ మీటింగ్ సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కాబట్టి 21st, 22nd తర్వాత ఈ యాత్ర అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎలక్షన్స్ వరకు కూడా యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలను కష్ట సమయంలో, ఆపదలు ఉన్నప్పుడు ఈ దేశ ప్రజలను రక్షించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. వాళ్ళ కరోనా వచ్చింది. కరోనా అనేటువంటి మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. లాక్డౌన్ విధించిన మోడీ గారు పిలుపునిచ్చి అందరూ లాక్డౌన్ సహకరించారు. ఈ లాక్డౌన్ విధించిన తర్వాత ఈ దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీయకుండా దేశాన్ని ఇలా ఆర్థిక రంగంలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ టర్మ్లో మళ్ళీ ప్రధానమంత్రి కనుక 3వ స్థానానికి తీసుకున్నటువంటి హామీ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా ప్రపంచమే భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతిని కానీ, భారతదేశం ఒక ఈ శక్తివంతమైన దేశంగా తయారవుతున్న విధానం చూసి మోడీ గారి బాస్ అని పొగుడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఇలా ఈ దేశ ప్రజలను ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఈ దేశ ప్రజలకే కాదు, ప్రపంచానికే వ్యాక్సిన్ అందించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని తిరిగి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలకు విజ్ఞప్తి చేయడానికే ఈ యాత్రను మేము కొనసాగిస్తున్నాం. దాంతోపాటు నేను పార్లమెంట్ సభ్యుని గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమేమి నిధులు ఇచ్చిందో గ్రామాల వారీగా, మండలాల వారీగా, అసెంబ్లీ వారీగా, పార్లమెంట్ వారీగా వివరించడానికే ఈ యాత్రను మేము కొనసాగిస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ యాత్రను కంప్లీట్గా కొనసాగిస్తూ ఉంటుంది. మీరు ఈరోజు కొండగట్టు దర్శనం కూడా చేసుకున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది? గతంలో చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేములవాడ దేవస్థానానికి ప్రతి ఏటా 100 కోట్లు అన్నారు. ఒక్క నిమిషం అన్న, కొండగట్టుకు అక్కడ ధర్మగుండంలో మహిళలు స్నానం చేస్తే కనీసం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ క్యాబిన్స్ కూడా లేని పరిస్థితి. ఇప్పుడు మేము ఈ మతానికి ఎందుకు ఇష్టమని నేను ప్రశ్నిస్తలేను. మీరు ఒక్కసారి చూడండి. ఎగ్జాంపుల్ కర్మేరు అండి, ముకరంపుర మసీద్ చూడండి, రాయూ చౌక్ మసీద్ చూడండి, వాళ్లపల్లి మసీద్ చూడండి, సప్తరికాలికి మసీద్ చూడండి. అన్ని మసీదులకు డబ్బులు ఇచ్చారు. మేము వద్దంటలేము. డబ్బులు ఎట్లిచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారో మాకు అవసరం లేదు. డబ్బులు ఇచ్చారు, దానికి మేము అభ్యంతరం పెడతలేం. ఇచ్చిందా అప్పుడు చేసుకుంటా. ఇలా విమలవాడ వేయండి ముఖ్యమంత్రి, నేను పెళ్లి చేసుకున్న దేవాలయం అన్నాడు. ఇంత ఊరించుకుంటే ఎట్లా అనుకుంటా మంచిగా మాటలు చెప్తాడు. విమలవాడ వేయండు, పోయి ఏమన్నాడు, నేను పెళ్లి చేసుకున్న దేవాలయం దీన్ని ఇష్టపడతానా, నేను అభివృద్ధి చేయనా అన్నాడు. తలకి అవ్వకపోతే అయిపోయాడు. ఒక్క పైస ఇచ్చినానే 500 కోట్లు ఇస్తాడు. ఒక్క పైస ఇవ్వలే. తిరిగి విమలవాడ పైసలనే వేరే ప్రాంతానికి తరలిస్తే ఫస్ట్ అడ్డుకునే నేనే. అక్కడ మా రామకృష్ణ గారి నేతృత్వంలో ఆందోళన చేస్తే తిరిగి పైసలు మళ్ళీ మా డాక్టర్ సార్ కూడా మాట్లాడాడు. విమలవాడ పైసలు మొత్తం దారి మళ్ళిస్తున్నారు, విమలవాడ దేవాలయానికి పెట్టాలని చెప్పి డాక్టర్ వికాస్ గారు కూడా మాట్లాడారు. ఇలా తిరిగి తీసుకొచ్చి మళ్ళీ జమ చేసిండు. కొండగట్టి వేండి 100 కోట్లు ఇస్తాడు. ఒక్క పైస ఇవ్వలే. ధర్మపురి వేండి 100 కోట్లు ఇస్తాడు. ఒక్క పైస ఇవ్వలే. దీంతో పాటు ఆయన నోరుగా హద్దు ఉండదు, అడుపు ఉండదు. అంతకుముందు ఒక ముఖ్యమంత్రి ₹1 కోటి ఇస్తున్నట్టు ప్రజలు ఆశిస్తున్నారు. అబ్బా ముఖ్యమంత్రి ₹1 కోటి పక్క ఆచరణ చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు అంతకుముందు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్లని అది ఇచ్చేయలేదు, పీకేయలేదు. అది నోరుగా తాటి మట్ట అనుకుంటారు. ఇవాళ నేను ఎంపీ గెలిచిన తర్వాత వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద తీసుకొద్దాం, వేములవాడ దేవస్థానం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, నాకు అప్రూవల్ ఇవ్వమంటే ఇవ్వలే. కొండగట్టు దేవస్థానాన్ని రామాయణ సర్క్యూట్ కింద పెడదాం, నిధులు వస్తాయని చెప్పిస్తే అప్రూవల్ ఇవ్వలే. వాళ్ళు ఏనియరు, వాళ్ళు చేయరు, మమ్మల్ని చేయనియరు. ఇవాళ దేవాలయాలు ఎందుకు పేరు కాదు, వాళ్ళకు మెజార్టీ ప్రజలు ఓటు బ్యాంక్గా మారరు. కాబట్టి మైనార్టీ సంతుష్టికరణ విధానాలు, మైనార్టీ ఓట్ల ద్వారా మాత్రమే అధికారంగా రావాలని చెప్పి ఒక తాపత్రయం. అందుకే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్, వీళ్ళు ఎంఐఎం పార్టీ. కానీ ఈ 2 పార్టీల యొక్క ద్వంద్వ విధానం ప్రజలు చూస్తున్నారు. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలా ధర్మం కోసం ఆలోచించినటువంటి, దేశం కోసం ఆలోచించినటువంటి భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా అభివృద్ధి విషయంలో కూడా మీరు చెప్తున్నాను, గ్రామాల వారీగా మేము పూర్తి నిధుల వివరాలు స్పష్టం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకుడు ఉంటాడు, స్వయం ప్రకటిత మేధావి అని, ఆయన మేధావి ప్రకటించుకుంటారు.
నేను పార్లమెంట్లో మాట్లాడినా మేమే నిధులు తీసుకొచ్చినాం మేమే అభివృద్ధి చేసినాం అంటే నేను వాళ్ళకి ఏం సవాల్ చేస్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల సర్పంచులు వాళ్ళ బికారి బతుకులు కావడానికి కారకులు మీరు కాదా? ఒక్కొక్క సర్పంచ్ 80 లక్షలు, 1-2 కోట్ల రూపాయలు అప్పులపాలయ్యారు, మీరు కాదా కారణం? సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేయడానికి కారకులు మీరు కాదా? సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులు మీరు కాదా? మీరు చెప్పండి ఒకసారి. గ్రామాలకు నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తే దారి మళ్ళించింది మీరు కాదా? మేం చెప్పలేదు, ఇంకా వాళ్ళ పార్టీ సర్పంచ్లే చెప్పారు. వాళ్ళు వచ్చిన నిధులు కూడా ఇవాళ మొత్తం నిధులు మాయే. ప్రతి గ్రామానికి ఏమేమి నిధులు స్పష్టంగా ధైర్యంగా చెప్తున్నాం మేము. కాబట్టి దాని గురించి మాట్లాడాలి. ఆయన ఏమంటాడు, నేనే మాట్లాడిన పార్లమెంట్లో 500 సార్లు మాట్లాడు, నువ్వు మాట్లాడితే పీకి నేను చెప్పలేను, నువ్వు మాట్లాడితే లాభమైంది వరకు కేసీఆర్ కుటుంబానికి నీకు లాభమైంది, మరి నువ్వు మాట్లాడితేనే కరీంనగర్ జగిత్యాల రోడ్ పైసలు వచ్చినాయా? నువ్వు పార్లమెంట్లో మాట్లాడితే కరీంనగర్ వరంగల్ పైసలు ఎందుకు రాలే? రోడ్ ఎందుకు సాక్షన్, రోడ్ ఎందుకు పనులు స్టార్ట్ కాలే? నువ్వు మాట్లాడితే ఎలగతుర్తి సిద్దిపేట రోడ్ ఎందుకు పనులు స్టార్ట్ కాలే? నువ్వు మాట్లాడితే కరీంనగర్ ఆర్ఓబి ఎందుకు రాలే? నువ్వు మాట్లాడితే కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఎందుకు రాలే? నువ్వు మాట్లాడితే శాతం 12B హోదా ఎందుకు రాలే? నువ్వు మాట్లాడితే అటానమస్ హోదా ఎందుకు రాలే? నువ్వు మాట్లాడితే సిఆర్ఎఫ్ నిధులు ఎందుకు రాలే? నువ్వు మాట్లాడితే గ్రామీణ సడక్ యోజన పైసలు ఎందుకు రాలే? నువ్వు మాట్లాడితే ఇవాళ కరీంనగర్కు నిధులు కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్ళిస్తే నువ్వు ఎందుకు మాట్లాడలే? కేంద్రం ఇచ్చే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుంటే నువ్వు ఎందుకు మాట్లాడలే? ఏడవింది నీ మేధావితనం. నీకు ఇక్కడ సమస్యల మీద అవగాహన లేదు, ఇక్కడ నీవు లోకల్ కాదు కాబట్టి. దాంతోపాటు ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని ఆలోచన నీకు లేదు కాబట్టి నువ్వు మేధావిగా నువ్వు చిత్రీకరించుకొని అబాస్ పాలన తప్ప తొని ఏం కాదు. తెలంగాణ వచ్చినాక సర్పంచులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న? ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసలు ఇవ్వలే. ఇవాళ ఏకగ్రీవం గెలిచిన సర్పంచ్ పైసలు ఇస్తాను ఇవ్వలే. కేంద్రం నిధులు ఇచ్చింది. అలా 14th 15th ఫైనాన్స్ పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని, గ్రామీణ ఉపాధి పైసలు కేంద్రాన్ని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పైసలు కేంద్రాన్ని, రైతు వేదిక పైసలు కేంద్రాన్ని, స్వచ్ఛ భారత్ మిషన్ టాయిలెట్ల పైసలు కేంద్రాన్ని, శ్మశాన వాటికల పైసలు కేంద్రాన్ని, కమ్యూనిటీ హాల పైసలు కేంద్రాన్ని, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కేంద్రాన్ని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్రాన్ని ఇల్లు ఇచ్చిన పైసలు కేంద్రాన్ని, ఉజాలా పథకం కింద లైట్ల పైసలు కేంద్రాన్ని. ఇవన్నీ పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది. ఇచ్చే పైసలు మొత్తం దారి మలుస్తున్నారు. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ గ్రామ పంచాయతీ నిధులు ఇస్తే వారితో కరెంటు బిల్లు కట్టిస్తున్నారు, వారితో ట్రాక్టర్లు కట్టున్నారు, వారితో గ్రామ పంచాయతీ బిల్లులు కిరాయి కట్టిస్తున్నారు, వారితో సిబ్బంది శాలరీ ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఇచ్చింది ఏంది? వాళ్ళు ఇవ్వకుండానే ఇచ్చినామని చెప్పుకుంటారు, వాళ్ళు ఇస్తే ఊరుకుంటారు ఇవాళ. కాబట్టి వాళ్ళకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే, ఏమైనా నైతికత ఉంటే మీరు గ్రామాల వారిగా ఏమీ నిధులు వచ్చి ధైర్యం చెప్పండి. ఆ ధైర్యం ఎందుకు వస్తలేదు? మీ సర్పంచ్ల మీటింగ్ పెట్టి, మీ పార్టీ సర్పంచ్ల మాజీ సర్పంచ్ల మీటింగ్ పెట్టి మేము అభివృద్ధి చేసినాం అని చెప్పే దమ్ము మీకుందా? వాళ్ళు సర్పంచ్ ఏమంటారు? ఇవాళ సోషల్ చెప్పుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారు నిధులు లేకుంటే మా బతుకులు బర్బాద్ ఇవ్వాలా అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. నరేంద్ర మోడీ ఇచ్చిన నిధులు కూడా దారి మళ్ళీ ఇచ్చారని చెప్పి ఆ పార్టీ సర్పంచ్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ దీని కారకులు ఎవరు? మీరు కాదు. ఇవాళ గతంలో చూసుకున్నట్టయితే 370 ఆర్టికల్ ప్లస్ రామ మందిర నిర్మాణం, త్రిపుల్ తలాక్ లాంటి గొప్ప సంస్కరణలు చేశారు. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందు అమలు అవబోతుంది. ఇంకా దాని గురించి ఏం నిర్ణయం కాలేదు. ఇంకా అడిగి చెప్తాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని ప్రభుత్వం, పక్కా నెరవేర్చింది. కానీ ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో హిందువులు అటువంటి హిందూ సమాజం కంటున్నటువంటి కళలను సాకారం చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి 370 ఆర్టికల్ విషయంలో కానీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, త్రిపుల్ తలాక్ కానీ, అన్ని రకరకాల అనేక స్కీమ్లను ఎన్నికల ముందు ఏం చెప్పినామో అవి ఆచరణలో చూపెట్టడం. కాబట్టి నెక్స్ట్ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తేనే మన బతుకులు బాగుపడతాయని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురుస్తున్నారు. కాబట్టి ఇవి ఢిల్లీ ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు, మోడీ గారికి ఓటేస్తామని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఎవరో వద్దలది. రాహుల్ గాంధీ పేరు రాహుల్ విన్సీ, రాహుల్ అంటే తోడేలు, ఆయన పేరు రాహుల్ విన్సీ. ఆయన ఇలా ఏమంటున్నాడు? మోడీ గారు ఓబీసీ కాదు అంటున్నాడు. ఇలా బీసీ ఆయన ముఖ్యమంత్రి, మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓబీసీ కాదని చెప్పలే. 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారు ఓబీసీ కాదని చెప్పలే. ఇప్పుడు గుర్తొస్తుంది అది సమస్యనా? ఇప్పుడు ఓబీసీలు కూడా మోడీ గారిని ఓబీసీ అనుకుంటారు, ఎస్సీలు కూడా ఓబీసీ మోడీ గారు ఎస్సీ అనుకుంటారు, ఎస్టీలు మోడీ గారు ఎస్టీ అనుకుంటారు, అగ్రవర్ణంలో పేరు కూడా మోడీ గారు మా అగ్రవర్ణంలో పేదోడు అని వాళ్ళు చెప్పుకుంటారు. మరి రాహుల్ గాంధీ ఆయనది ఏ కులం, ఆయనది ఏ మతం చెప్పండి? మోడీ గారు కులం భారతీయత, ధర్మం హిందూ ధర్మం. రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం చెప్పండి? ధైర్యం ఉందా చెప్పండి?
మోదీ గారికి రాహుల్ గాంధీ సమ ఉజ్జయిన, ఎందుకంటే ఇండియా కూటమి నుండి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి తిరుగుడు రాహుల్ గాంధీ తెలిసే వాళ్ళు అడుగురు రాహుల్ గాంధీ ఎవరైనా అంటారు ఇండియా కూటమి నుండి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. AINDIA అని పెట్టుకున్నారు వాళ్ళు. అది అక్షరాల మధ్య పులి స్టాప్ అది పెట్టారు, కామాలో పులి స్టాప్ పెట్టారు. అది కూడా అట్నే వీకెండ్. నితీష్ కుమార్ వీకెండ్, మమతా బెనర్జీ వీకెండ్, ఇక కేజ్రీవాల్ పోయేటట్టున్నాడు. లాస్ట్కు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంటుంది, అది కూడా వీక్తుంది. ఈసారి 400 సీట్లు భారతీయ జనతా పార్టీ ఖాయం, రాసి పెట్టుకోండి. ఓకే, ఈసారి ఫైనల్ గా చెప్పండి, మీరు ఎటువంటి పాదయాత్ర లేకున్నా కానీ 80,000 భారీ మెజారిటీ తోటి గెలుపొందిన పరిస్థితి చూసాం. ఇప్పుడు ఈసారి ఎలా ఉంది? మనిషికి అహంకారం ఉండదు. మేము పోయినసారి 80,000 మెజార్టీతో గెలిచాం, ఈసారి 2 లక్షల మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఇంట్లో కూర్చోవడం ముఖ్యం కాదు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి ప్రజల వద్దకు పోవడము, ప్రజలకు అన్ని విషయాలు చెప్పడము, చేసిన అభివృద్ధి చెప్పడము, మన కష్టపడ్డ విధానం చెప్పడము, చెప్పి వాళ్ళను ఓటు రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప, నా పైసలు ఉన్నాయి, నేను చాలా పెద్ద అహంకారంతో పైసలు ఉన్నాయి, నేను ఇంట్లో కూర్చున్నా గెలుస్తా. కొంతమంది అంటారు నా చెప్పులు నిలబెట్టినా గెలుస్తా అంటారు, లేదా గెలిచాక చెప్పుతో సమానం అంటారు. కాబట్టి అలాంటి అహంకార పూర్త దూరంతో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు రాజకీయ సమాధాన విషయాన్ని ఒకసారి చరిత్రను ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇటువంటి బస్సులో పోటీ చేసే వ్యక్తి తప్పకుండా ప్రజల దువ్వాలి, ఓటు రిక్వెస్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళ ప్రజల దువ్వి మేము చేసిన అభివృద్ధి విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరించి ప్రజలను ఓట్లను అడిగే ప్రయత్నం చేస్తాను మేము. ఓకే, ఫైనల్గా చెప్పండి, కరీంనగర్ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఇవాళ మీకోసం కష్టపడ్డ వ్యక్తి ఎవరు, మీకోసం యాత్రలు చేసిందెవరు, మీకోసం జైళ్ళకు పోయిందెవరు, మీకోసం లాఠీ దెబ్బలు తిన్నదెవరు, మీకోసం 100 కేసులు మీ తెచ్చుకొని తిరిగిందెవరు, మీ గ్రామాల అభివృద్ధి కోసం కానీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో కానీ కష్టపడి పనిచేసిందెవరో ఇవాళ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం, ధర్మం కోసం, పేద ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల మీద ఉంది. కాబట్టి మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే మీరు బండి సంజయ్ కోటేస్తే బండి సంజయ్ మోడీ గారు కోటేసి మోడీ గారు ప్రధానమంత్రి చేస్తారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం. మొన్ననే మీరందరూ కూడా 22వ తారీఖు నాడు చిన్న చితిక ముసలి ముతక తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రతి ఇల్లును అలంకరణ ప్రతి ఇంటికి అలంకరణ వేసుకొని దేవాలయాలకు మార్చుకొని అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు, అన్నదానాలు అన్ని రకాలుగా పూజలు చేసి రాముడు. ఆ రామాలయ దేవాలయం రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము మీరు కళ్ళారా చూస్తారని ఎప్పుడైనా ఊహించుకున్నారా? అటువంటి మీ కళను సహకరించినటువంటి గొప్ప మహిళ నరేంద్ర మోడీ గారు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలంటే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపిస్తేనే ఇవాళ మోడీ గారికి ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా, మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిందిగా యోయో టీవీ ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే బీజేపీకి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అభితో రాజవర్ధన్, యోయో టీవీ, వేములవాడ నుండి.